క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు రౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది 5 ఇది 2 ఉంది కదా, ఇది దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే అది కూడా 2 అయిపోతుంది. ఇగో ఇట్లా చేస్తే 2 అయింది, రెండు 2 అయినాయి ఇప్పుడు. సో మనం ఓన్లీ పింక్ చూడాలి, అవుట్పుట్ కదా, అవుట్పుట్ వీ హ్యావ్ టు నోట్ డౌన్. ఇప్పుడు ల్యాక్ కనెక్ట్ చేసినాం కాబట్టి ల్యాక్ కనెక్ట్ చేసిన ఇప్పుడు ఎంత ఉంది 7.84 ఉంది. మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే వాళ్ళు ఇది నోట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రీక్వెన్సీ 8 ఉంది కదా, నేను ఏం చేస్తా 10 చేస్తా, దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తా. 14 అయింది. 14కి ఎంత అయింది 5.52 అయింది. ఫ్రీక్వెన్సీ అండ్ వీపీ రెండు నోట్ చేయాలి, రెండు నోట్ చేసుకోవాలి. సో మళ్ళీ తర్వాత ఇంకో కొంచెం ఇంక్రీజ్ చేయండి. అట్లా ఎన్ని పాయింట్స్ వరకు చూసుకోవాలి సార్? 450. ఇప్పుడు ఎంత అయింది 3.12 అయింది అట్లా. సో అట్లా సార్ పక్కన ఇది ఫేజ్ మీటర్ అన్నది ఇంక్రీజ్ చేస్తా పోతుంటే ఆ తర్వాత కొంచెం అయినాక కాన్స్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు మన గ్రాఫ్ ఎట్లుంది అట్లే ఉంది కదా, ఇప్పుడు కొంచెం డిక్రీజ్ అవుతుంది, తర్వాత కాన్స్టెంట్ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం అయిన తర్వాత టక్కున ఇట్లా డిక్రీజ్ అయిపోతుంది అట్లా. సో ఇది లీడ్ కంపెన్సేటర్. అయితే ఇప్పుడు ఇది ల్యాక్ కంపెన్సేటర్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు ఫేజ్ కూడా కావాలి, ఇది మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఫేజ్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ పోయేసి మెజర్లో కొట్టి డిస్ప్లేలో వైటీ ఉంది కదా, వైటీ దగ్గర క్లిక్ చేస్తే మనకు XY వస్తుంది. ఓకే, అర్థమైందా? ఒక సర్కిల్ వస్తుంది XY. సో ఇదేంటంటే ఫార్ములా, దీనికి sin ఇన్వర్స్ X0/A. ఒక్క నిమిషం, मैं इस पे कंसंट्रेट कर रहा हूँ ज़रा लिख लो మెజర్ డిస్ప్లే వైటీ ఇట్లా వస్తే బాగానే ఉంటుంది, ఈజీగా ఉంది అది డిస్ప్లే.